ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారణం. జేపీ నోస్ బ్లీడింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫైనల్ స్టేజ్ ఏం మాట్లాడుతున్నావు? జేపీ ప్రాబ్లం నేను ఎక్కడో చదివాను, మనం చనిపోయే కొన్ని సెకండ్స్ ముందు 7 minutes మనం లైఫ్లో ఎలా బతికాం అనేది గుర్తుంటుందంట. ఆ 7 నిమిషాలు నా లైఫ్లో ఉంది నా ఫ్రెండ్ జే. నా పేరు అర్జున్. ఐ వాంట్ టు బికమ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్. వీకెండ్స్లో బాగా వచ్చే ముందు బిర్యానీ దొరకడం ఎంత కష్టమో, ఏం ఎక్స్పీరియన్స్ లేని వాడికి ఛాన్స్ దొరకడం కూడా అంతే కష్టం. ఎన్నిసార్లు చెప్పొద్దు తాగతాను అసలే. నా నోట్ల నుంచి సిగరెట్ గుంజేసుకున్నాడే వీడే జై, నా ఫ్రెండ్. ఏమైంది? సిగ్గుండాలి అన్న తినడానికి. ఎగ్జామ్స్ లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఎలా తింటున్నాడు చూడు. ఏదైనా బుక్ లో చేసిన ముఖమా? ఎప్పుడు చూడు సినిమాలు అనుకుంటూ తినడం తప్ప దేనికి పనికిరాడు. నీకైనా 2 దాడులు పెంచుతున్నాను నేను, కొన్ని పాలన ఇచ్చేది. నీకు అన్ని మొక్కారా, బుక్కులతో పాటు అన్ని. దీనికే నారా నాన్నలు అంటూ అనుకుంటారు, కొట్టులు అన్నప్పుడు పడాలి. అయినా నేను ఒక్కడి తిట్టాడే. సినిమాల ప్రభావం ఏం చేస్తాం. అరే అలా కాదే, ఒక్క సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఇటు 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఇటు రోజు తిరుగుతాడు చేయగాడు. మనం అప్పుడే అంటూ ఉంటాం పట్టు తిరిగి చెడిపోతాం అని చెప్పి. కాదు, వీడు పట్టు తింటే వాడి చెడిపోతాడు. వెళ్ళి వాడు సంకనాగరా. అంకుల్ చేసినంత చేసి మళ్ళీ వాటర్ బాటిల్. ఎందుకు పాస్ అయ్యారా? అరే పాస్ అయిన కాలర్ పట్టుకోవడం కాదురా, ఫెయిల్ అయిన పాస్ అయి చూపి. ఎక్కువ మాట్లాడుతున్నా అమ్మ వాటర్ దా అమ్మ, వాటర్. నేను రాయని కథ లేదు, తిరిగాను ఆఫీస్ లేదు, తొక్కని గడపలేదు. ఆయన ఎందుకు ఛాన్స్ రావట్లేదు నాకేం తెలియట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకటే క్వశ్చన్, ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరు ఛాన్స్ అయినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అని అడగాలని చాలాసార్లు అనిపించింది. అలా అడిగితే ఒకసారి గంటేశారు కూడా. ఇంతమంది ఎన్ని మాటలు అన్నా, నా అనుకున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినా నా పిచ్చి మాత్రం మారలేదు. నా వల్ల ఇది అవుతుందా అని అనుకున్నప్పుడు జై వస్తాడు. వాడి మాటలు విన్నాక నా వల్లే అవుతుంది అనిపించేలా చేస్తా. కథలు చెప్పేంత ఈజీ కాదు కదా కథలు రాయడం అని చెప్పాలని ఉంది. ఆ మాట చెప్పినా ఎవరు అర్థం చేసుకోరని కళ్ళకు కనిపిస్తుంది. మోడిఫికేషన్ గురించి వండి. హలో, ఎక్కడున్నావురా? లేదురా, చెల్లి బర్త్డే ఉంది కదా, సో పిన్ని కాల్ చేసింది రమ్మని. అక్కడికి వెళ్తున్నా. నీకు కాల్ చేసినా కలవలేదు. మళ్ళీ రేపు రావాలరా. ఏ ఎల్లుండి కోసము రాజ్కందన్ ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుండే. సో వాయిస్ ఇంట్రెస్ట్ ఓకేలా ఉంది, కానీ చూద్దాం ఏమవుతుందో. నాకు కూడా తెలియదుగా. చిన్న ఏమన్నా ఏడారా స్టార్ట్ అవుతున్నావు ఇప్పుడే. జై 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 ఒక 100 రూపీస్. 180 ఉంది. 80యా? సర్లే అడ్జస్ట్ అవుతా. ఆన్లైన్ చేయి. సిగరెట్ ఏమైనా అవుతావా? సిగరెటా? లేదురా. అని నీ కాళ్ళ కింద ఏంటిదిరా? మారవరా. సరే మారతలే, ఆన్లైన్ చేయి. దీనివల్ల సిగరెట్ బుక్క.
అన్నా బ్లడ్ వస్తుందన్నా. ఏమైందిరా? ఏమో తెలియదన్నా. సరే ఫ్రెష్ అప్ కాపో, హాస్పిటల్కి వెళ్దాం. లాస్ట్ టైం మిషన్ టాబ్లెట్స్ తో పోసుకుంటే కొంచెం బాగా తగ్గింది. టాబ్లెట్స్ ఎక్కువ బాగా వాడుతున్నాం అంటే ఇప్పుడు కొత్త టాబ్లెట్స్ రాస్తాను. సేమ్ ఇలానే వాడండి. ఇవి గుడ్ రిజల్ట్. నెక్స్ట్ అన్నా ఎలా ఉన్నా? వంశీ ఎలా ఉన్నావు? చాలా బాగుంది. జయరాము సార్ కొంచెం బ్లడ్ సాంపిల్స్ ఇచ్చారు కదా, నేను చూసుకున్నాను. సో జయరాము సార్ బ్లడ్ గ్లూకోజ్. అంతా ఓకేనా? అంతా ఓకేనా? టాబ్లెట్స్ వస్తా. అంటే సెట్ అయిపోద్ది. ఏం పర్లేదు. ఈ టాబ్లెట్స్ రాజ్ ఖాన్ సార్. హాయ్ సార్, అర్జున్. రాజ్ ఖాన్ సార్. సార్ ఒక మూవీ ప్రొడ్యూసర్. ఆ రోజు వరకు నాకు తెలియదు నేను ఒక ప్రొడ్యూసర్తో ఇలా మాట్లాడతానా అని. సార్ కథ చెప్పి ఒప్పియడం కన్నా సార్కి ఒక మంచి కథ విన్నాను అని ఫీల్ తెప్పియాలనిపించింది నాకు అప్పుడే. సడన్గా ఎందుకో ఏమో తెలీదు, చాలా భయంగా అనిపించింది. ఆ భయానికి రీజన్ అప్పుడే అర్థమైంది, సార్కి నాకు అది నచ్చింది అని. కానీ ఒక్క చెక్ వల్ల నా లైఫ్ ఇంకోలా మారుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈడేంటి ఓవర్ యాక్షన్ చేస్తుండు? ఈడేంది ఏం అడుగుతున్నాడు? ఎంత వచ్చింది రాశామా? ఈడబ్బా పూసుకుని ఎంత మాట్లాడు. చెక్ అంటారా దీన్ని? నిజంగా మనం చూసినావరా? ఇట్లనే ఉంటది చూడు. ఎందుకు ఇచ్చారా? ఎందుకు ఇదేనంట్రా? నా స్టోరీ ఒకేసి ఇచ్చారా? నిజమా? అవునరా. చాలా హ్యాపీగా ఉంది అర్జున్. థ్యాంక్స్ రా, నువ్వు లేకపోతే ఇక్కడ వరకు వచ్చావనే కాదు. ఇదంతా నీ సక్సెస్ రా. థ్యాంక్ యూ సో మచ్. దాని గురించి నీతో మాట్లాడుకొచ్చారు. రేపటి నుంచి ఒక 1 month షూటింగ్ అంతా వైజాగ్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి 1 month? నువ్వు వచ్చేసరికి నేను ఉన్నాను మరో. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఏం లేదురా, నువ్వు లేకుండా నేను ఉన్నాను కదరా. నాకు తెలుసురా, అందుకే నీకెప్పుడు నేను గుర్తొస్తే నువ్వు కూడా మా వైజాగ్ వచ్చాయి, ఇద్దరు షూటింగ్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్. సరేరా, కంగ్రాచులేషన్ మిస్టర్ అర్జున్. థ్యాంక్స్ మామా. నైట్ బాగా థ్యాంక్ చేస్తాను. నైట్ బాయ్ బాయ్ రా. హలో జై, ఏం చేస్తున్నారా? ఇప్పుడు అర్జున్ ఇంటికి వచ్చాడు. అరే ఇప్పుడైనా వాళ్ళు జరిగింది చెప్పరా. లేదా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. వాడు అనుకున్న సక్సెస్
ప్లీజ్ మన గెలుపుని వాడినైనా దక్కించుకున్నాను. ఐఎమ్ నితిన్, ఐఎమ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ది స్కూల్. హాయ్ నితిన్, సారీ అక్కర్లేదు, కాల్ మీ అర్జున్. వాంట్ సమ్ చేంజెస్ ఆన్ దిస్ ప్లేస్, కెన్ యూ ప్లీజ్ మేక్? ఓకే సార్. సో ఇక్కడ హీరో ఇంకా హీరోయిన్ దగ్గర మన కాన్వర్జేషన్ అనేది చాలా సీరియస్ గా ఉండాలి. సో ఇక్కడ Okay. రైటింగ్ వర్క్ అనేది చాలా స్లోగా వచ్చింది. Okay. సో దీన్ని మనం సీరియస్ గా చేసాం. సో I'm sorry, but the person you called is not available. స్టార్ట్ కమ్ ఆన్. I'm sorry, but the person you ఏమైంది అర్జున్? మా ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏమైంది ఏం అర్థం అవ్వట్లేదు. సో ఎలాగో షూటర్ లాస్ట్ డే కదా, ఎల్లుండి వెళ్ళి కలవండి. యాక్టర్ రెడీయా? ఓకే రైట్. టేక్ వెళ్దాం. రెడీ అయిపోండి. టేక్. ఓకే కదా? అందరి ముందు నార్మల్గా ఉన్న ట్యాగ్ చేస్తున్నాను, కానీ జేగాడు కాల్ ఉంది లిఫ్ట్ చేయట్లేదు. అర్థమయ్యేది కాదు. ఫస్ట్ టైం షూటింగ్ ఎప్పుడైపోద్దా, వాడిని ఎప్పుడు కలవాలని ఉండేది. బ్రెయిన్లో ఒకటే క్వశ్చన్, వాడంతో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. దానికి ఆన్సర్ వాడే చెప్పాలని షూటింగ్ అయిపోగానే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాను. ఫోన్ పక్కనే ఉంది, ఎత్తి చావచ్చు కదా. జై రేయ్, ఇక్కడ అడుగులేడు. జైగా డాడీ, నిన్నే అన్నా. చేయగలనా? నేను చూసి నిజంగా చెప్పాను. అన్నా ఓకే దీన్ని బయట వేయించు. అన్నా అంకుల్ ఎలా చనిపోయారో మీకు ఐడియా ఉందా? తెలియదు వంశీ. ఆ డిసీజ్ ఆ డిసీజ్ పేరు అంటే ఇంకా నాకు ఇది ఎలా అంటే మెల్లమెల్ల బాడీలో దూరి ఒక్కొక్క ఆర్గన్ డ్యామేజ్ చేస్తుంటుంది. జై బ్లడ్ శాంపిల్స్ ప్రకారం ఆల్మోస్ట్ లివర్ దాకా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. మ్యాక్సిమం 1 వీక్ అని ఎక్కువ జైన్ కాపాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు వంశీ? అది జెంటిక్ ప్రాబ్లం మనం ఏం చేయలేము. నాకు రాదు. జైకి వచ్చింది నాకు తెలిసి జైకి నోసిస్ బ్లీడింగ్ అవడం స్టార్ట్ అవుతాను, ఎందుకంటే ఇది ఫైనల్ స్టేజ్ కాబట్టి. మరి దీనికి క్యూర్ అంటే ఏముండదా? మ్యాక్స్ 1 వీక్ అన్న
మ్యాథ్స్ అని చెప్పాను. నాకు తెలిసి జేకి నోసెస్ బ్లీడింగ్ అవడం స్టార్ట్ అవుతాను. నాకేమైందన్నా? ఏం కాలేదు జై, నిజం చెప్పాను, నాకేమైంది ఏం కాలేదు జై. అన్న? నిజం చెప్పన్నా, అంటింగ్టన్ వైరస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. సత్యం ఉందన్న, నిజాలు మాట్లాడా. అయినా ఇవన్నీ ఎందుకన్నా? నేను చచ్చిపోతున్నాను. ఈరోజు నేను, రేపు నేను. ఇక్కడ ఏం జరిగిందో అర్జున్ నన్ను తెలియద్దన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఒట్టే అన్న, ఇక్కడ ఏం జరిగింది అర్జున్ అని చెప్పవని. నాకేం జరిగినా సరే అర్జున్ దానికి ఏం చెప్పొద్దన్న. ఇక్కడ ఏం జరిగిందో అర్జున్ నన్ను తెలియద్దన్న. నాకేం జరిగినా సరే అర్జున్ దానికి ఏం చెప్పొద్దన్న. అరే అర్జున్, సినిమాలు తీస్తే నేను మర్చిపోకూడదు. రేపు సినిమా ఎట్టాయాక ఇల్లు, కారు, అమ్మాయిలు. ఈ షర్ట్ నువ్వు వచ్చాక ఏమని చెప్పారా? అరే అర్జున్, ఎప్పటి నుంచో నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నారా, కానీ నువ్వు వచ్చే వరకు నేను ఉండనేమోరా. అందుకే ఈ లెటర్. లైఫ్లో మనం ఎప్పుడు పుడతామో ఎప్పుడు చేస్తామో ఎవరికి తెలియదురా. ఉన్నంత వరకు నాకు నీతో చాలా మంచి మెమోరీస్ ఉన్నాయిరా. అవన్నీ ఇప్పుడు ఆపేస్తున్నా. సారీరా. ఎక్కడ నాకు జరిగింది చెప్తే నువ్వు అయిపోతావని నీకు చెప్పలేదురా, అంతే. నువ్వు నా కోసం ఒక్క అడుగేసి 100 అడుగులు ఆపేయడం నాకు ఇష్టం లేదురా. నువ్వు ముంగడికి పోవాలిరా. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నువ్వు ఎదగడం ఈ ప్రపంచం చూడాలిరా. నేను ఎక్కడున్నా నేను చూసి ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అవుతాను రా. ఇప్పుడున్న జనరేషన్కి నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి రా అర్జున్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నువ్వు ఎదగడం ఈ ప్రపంచం చూడాలిరా. ఇప్పుడున్న జనరేషన్కి నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి రా అర్జున్. ఉన్నంత వరకు నాకు నీతో చాలా మంచి మెమోరీస్ ఉన్నాయిరా. అవన్నీ ఇప్పుడు ఆపేస్తున్నా. సారీరా. అర్జున్ లేరా? అర్జున్ బయటికి వెళ్ళాలిరా. అర్జున్, ఇంకేం కాలేదు. నన్ను సినిమా తీయాలనుకుంటాను సార్. నా వాళ్ళగా ఏమనుకోలేదు. చేయకపోతే కదా. జై మీకెలా తెలుసు? ఎందుకంటే నీకన్నా ముందు నా దగ్గరికి జై వచ్చాడు కాబట్టి. రాజ్ఖాన్ సార్,
ఎవరు సార్ నేను అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ జేని సార్. జూన్ సార్ అదే సార్ ఈరోజు మీరు కథ వినికి వెళ్తున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ జై. సరే అంటే 5 minutes మాట్లాడండి సార్. సరే చెప్పు. అతను చాలా టాలెంటెడ్ సార్. అంటే స్టోరీస్ బాగా రాస్తాడు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ క్యాస్ట్ ఏంటిది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అసలుకి ఎక్కడైనా అసిస్టెంట్గా పనిచేసాను అడుగుతున్నారు తప్ప నా స్టోరీ మాత్రం ఇంటలేదు సార్. సార్ వాడితో నేను ఈరోజు ఉన్నాను సార్. రోజులో నేను ఉంటానో లేదో తెలియదు, వచ్చి అనిపించింది సార్. అర్జున్ నా ఫ్రెండ్ సార్. నువ్వు మీ ఫ్రెండ్ కోసం అట్లా చేస్తున్నావు కదా, నేను మీ ఫ్రెండ్షిప్ కోసం నేను మీ స్టోరీ వింటాను. చెప్తే నేనే ప్రొడ్యూస్ చేస్తాను. జే, రేపటి రోజున అర్జున్ పక్కన ఉందా అన్నావు. మరి అదేంటి? అది మీకు అర్జున్ చెప్తాడు సార్. చూడు, జై నేను ఎందుకు నమ్ముతాడో నాకు తెలియదు, కానీ ఆ నమ్మకాన్ని మాత్రం నువ్వే నిలబెట్టుకోవాలి. జై చెప్పిన మాటలు నేను విని నిన్ను నీ కథ నమ్మి నీకు ఛాన్స్ ఇచ్చా, బట్ నువ్వు అదే ఛాన్స్ అద్దుంటున్నావు. ఇప్పుడు జై హ్యాపీగా ఉంటాడు నువ్వు అనుకుంటున్నావా? జైకున్న ప్రాబ్లం నీకు చెప్తే నువ్వు ఆగిపోతావు అనే విషయం వాడికి కూడా తెలుసు. అందుకే కదా అర్జున్ జై నీకు చెప్పలేదు. ఇప్పుడు నీ జై గెలవాలంటే నువ్వు ఏదైతే ఆపాలనుకుంటున్నావో దాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి. ఇంకా నీ ఇష్టం అర్జున్. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో చెప్పేసా. ఇంకా నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. చూడు, జై నేను ఎందుకు నమ్ముతాడో నాకు తెలియదు, కానీ ఆ నమ్మకాన్ని మాత్రం నువ్వే నిలబెట్టుకోవాలి. జైకున్న ప్రాబ్లం నీకు చెప్తే నువ్వు ఆగిపోతావు అన్న విషయం వాడికి కూడా తెలుసు. అందుకే కదా అర్జున్ జై నీకు చెప్పలేదు. నువ్వు ఏదైతే ఆపాలనుకుంటున్నావో దాన్ని మళ్ళీ మొదలు పెట్టాలి. జై చెప్పిన మాటలు నేను విని నిన్ను నీ కథ నమ్మి నీకు ఛాన్స్ ఇచ్చా, బట్ నువ్వు అదే ఛాన్స్ అద్దుంటున్నావు. ఇప్పుడు జై హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావు. బెస్ట్ డెబ్యూట్ అవార్డ్ అండ్ బెస్ట్ డైరెక్టెడ్ అవార్డ్. జస్ట్ ఇన్ 2 yearsలో ఐ మేడ్ 3 movies. ఇప్పుడు నా పేరు అర్జున్.
లైఫ్లో మనం నచ్చిన దాని గురించి కష్టపడ్డప్పుడు సక్సెస్ అనేది మనకు అతి చేరువలో ఉంటుంది. ఎక్కడ వాడుకున్న ప్రాబ్లం గురించి చెప్తే నేను ఆగిపోతానో అని ఆలోచించి వాడు ఒక్క అడుగు వెనుకలకేసి నన్ను 100 అడుగులు ముందుకేయించాడు. వాడు నన్ను ఎలా చూడాలనుకున్నాడో ఇప్పుడు నేను అలానే ఉన్నాను. కానీ చూడటానికి వాడే లేడు. వాళ్ళు లేని వెళితే ఎప్పుడు నాలోనే ఉంటుంది. కానీ వాడు అనుకుంది చేశానని ఎక్కడో ఒక చిన్న ఆనందం. ఇది జై కథ, సారీ నా ఫ్రెండ్ కథ. కానీ వాడికి ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను.